హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు బ్రెడ్ పకోడీ చేసుకుంటామండి. మునగాకు వేసుకొని హెల్తీగా బాగా బ్రెడ్ పకోడీ చేసుకుంటాం. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఎలా చేయాలో చూస్తామా మరి? ఓకే. ముందుగా ఒక గిన్నె తీసుకున్నానండి. ఆ గిన్నెలోకి 1 కప్ అంతా శనగపిండి వేసుకున్నాను. కొద్దిగా గార్లిక్ పౌడర్ వేసుకున్నానండి. గార్లిక్ పౌడర్ లేకపోతే మనం తెల్లగడ్డ కానీ దంచి వేసుకోవచ్చు. ఇప్పుడు మునగాకు వేసుకున్నానండి. మునగాకు కొద్దిగా కట్ చేసి వేసుకుంటే కానీ బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాను. సాల్ట్ మనకి టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు. ఇప్పుడు వామ వేసుకున్నానండి. కొద్దిగా వామ వేసామంటే శనగపిండితో చేస్తున్నాం కాబట్టి కొంచెం బాగుంటుంది గ్యాస్ లేకుండా. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ అంత వేసుకున్నాను. ఇది నీళ్లు పోసుకొని బాగా కలుపుకుంటామండి బజ్జీ పిండిలాగా. ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకున్నామండి. ఇప్పుడు బ్రెడ్ తీసుకొని బాగా ఇట్లా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది ఒక్కొక్కటిగా వేసి ఇట్లా ముంచి ఆయిల్లో వేసుకుంటామండి. నూనె కానీ బాగా కాగుతుంది. ఇప్పుడు ఇట్లా పట్టుకొని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. అన్నీ ఇట్లనే ముంచి ఒక్కొక్కటిగా వేసేసుకుంటాము. ఇది అంచులు కట్ చేయకూడదండి. బ్రెడ్కి కట్ చేసామంటే ఇది బాగా మెత్తగా ఉంటుంది కాబట్టి ఇట్లా ఎత్తేటప్పుడు ఇరిగిపోతుంది, తునుగుతుంది. దానికని ఆ బ్రెడ్కి ఆ బ్రౌన్ కానీ ఉండించుకొని ఇట్లా కట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. చాలా రుచిగా ఉంటుందండి. మునగాకు మనకి నోటికి తగులుతుంటే కానీ చాలా బాగుంటుంది. హెల్త్కి కానీ మంచిది కదా. మనం పిల్లలకి స్నాక్ బాక్స్ పెట్టేటప్పుడు ఇట్లాంటివి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఇట్లా కాల్చుకోవాలి. ఈ మునగాకు కానీ బాగా ఉడికి చాలా బాగుంటుందండి ఇట్లా బ్రెడ్ పైన వేసుకోవడం వల్ల. మంచిగా ఇటు ఒకవైపు మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు తిప్పించుకుంటాము. బాగా ఇట్లా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా కాల్చుకొని తీసేసుకుంటామండి. బాగా కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఇట్లా ఒకసారి మీరు చేసి స్నాక్ బాక్స్ కానీ పెట్టి చూడండి. పిల్లలు కానీ బాగా తినేసి వస్తారండి. మనకి ఇంట్లో ఈవినింగ్ టైంలో స్నాక్ కావాలన్నప్పుడు కూడా ఇట్లా చేసుకున్నా అంటే మనకు అమ్మనుగా కానీ కొద్దిగా తింటాం కాబట్టి చాలా మంచిగా ఉంటుంది హెల్త్కి కానీ. ఈ వామ వేసుకున్నాం కాబట్టి మనకి ఇది గ్యాస్ కూడా అనిపించదు. ఇట్లా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇవి తీసి ప్లేట్లోకి పెట్టేసుకుంటాము. ఇంకొక వాయి కానీ వేసానండి. అవి కానీ బాగా ఫ్రై అయిపోయినాయి. వాటిని కానీ తీసి ఇట్లా ప్లేట్లో పెట్టేసుకుంటాం. చూడండి, కమ్మగా కరకరలాడుతూ బ్రెడ్ మునగాకు పకోడీ రెడీ అయిపోయింది. ఇది మనకి సాంబార్ అన్నానికి, రసం అన్నానికి, పెరుగు అన్నానికి కానీ చాలా బాగుంటుందండి. సైడ్ డిష్గా తినచ్చు. చూడండి, ఒకటి తుంచి చూపెడతాను.
చూడండి ఎంత బాగుందో. మీరు ఇట్లనే చేసుకొని మీ పిల్లలకు కానీ స్నాక్ బాక్స్కి పెట్టి ఇవ్వండి. మీరు కానీ ఈవినింగ్ టైంలో ఇట్లా స్నాక్స్ చేసుకొని తిని ఎట్లా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. నేను ఈ బ్రెడ్ పకోడీతో మునగాకు బ్రెడ్ పకోడీతో ఎంజాయ్ చేస్తానండి. మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే వీవర్స్, బాయ్.